వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే బడ్జెట్ లోపల బేసిక్ యూస్కి, హోమ్ యూస్కి అండ్ రిసెప్షనిస్ట్ వాళ్ళకి వీటికి బేసిక్ యూస్కి తక్కువ పీసీ బిల్డ్ అయితే తీసుకొస్తున్నాయి. వీడియో లాస్ట్ దాకా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే అమెజాన్ నుంచి అయితే మీకు చూపిస్తున్నాను. కాంపోనెంట్స్ అన్నీ కూడా అమెజాన్ నుంచి, ఎందుకంటే మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఆర్డర్ చేసుకోవడానికి, పర్చేస్ చేసుకోవడానికి. ఇక ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం సెకండ్ హ్యాండ్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నాము. i7ది 4770 ప్రాసెసర్, 4th జనరేషన్ ప్రాసెసర్, LGS లెవెల్ 50 సాకెట్తో పాటు కూడా వస్తుంది. 4 కోర్ 8 థ్రెడ్స్ వస్తుంది. 8 MB క్యాష్ మెమరీతో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆర్డర్ చేసినప్పుడు కూడా ఎగ్జాక్ట్ ఇదే ప్రాసెసర్ వస్తుంది అని అయితే గ్యారంటీ ఏం లేదు. సెకండ్ హ్యాండ్ కాబట్టి ర్యాండమ్గా ఉండే అవకాశం ఉంది. సో ఈ వీడియో వచ్చేసి జస్ట్ గైడ్ అనమాట. మీరు ఈ వీడియోలో చెప్పే కాంపోనెంట్స్, పీసీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్లైన్లో పేపర్ మీద రాసేసుకున్న ఆఫ్లైన్లో షాప్స్కి, మీ దగ్గర ఉన్న సిస్టమ్ సెల్లర్స్కి ఉంటారు కదా, అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇవి కావాలంటే మీకు తెచ్చి ఇచ్చేస్తారు. లేదు మీకు దగ్గరలో లేదంటే ఇట్లా ఆర్డర్ చేసుకోవాల్సిందే మీరు. తర్వాత ఆర్డర్ వచ్చినాక, కాంప్రెషన్ వచ్చినాక టెక్నీషియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసెంబుల్ చేసుకోండి. సో ఇక్కడ ప్రైస్ చూసుకోవచ్చు, 3500 రూపాయల ప్రైస్ ఉంది. కానీ ఇక్కడ మెయిన్ నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే స్టిల్ ఇప్పటికి 4th జనరేషన్ అందరు ఇష్టపడతారు అన్నమాట. ఇప్పటికీ అది ఇంకా ఇంటర్ వాళ్ళ కోర్ అల్ట్రా 200 సిరీస్ కూడా వచ్చేసింది. సో 200 సిరీస్ వచ్చినా సరే కూడా మన వాళ్ళు 400 సిరీస్ ఎందుకు వాల్యూ ఫర్ మనీ వస్తుంది అనేసి అయితే చాలా రోజులైనా సరే యూజ్ చేసుకోవచ్చు. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది 22 నానోమీటర్స్ లిథోగ్రఫీ మీద తయారు చేసిన ప్రాసెసర్, 4 కోర్ 8 థ్రెడ్స్, బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే మాత్రం 3.4 GHz, టర్బో బూస్ట్ అయితే 3.90 GHz, టర్బో బూస్ట్ అవుతుంది. 8 MB క్యాచ్ ఫైల్, పవర్ ఎక్కువ తీసుకుంటుంది. 84 వాట్స్ పవర్ కన్జంప్షన్తో పాటు కూడా వస్తుంది. 2013 సో 2013 అంటే 2025 దగ్గర 12 సంవత్సరాలు తర్వాత పీసీ బిల్ అవుతుంది. అండ్ డిస్కంటిన్యూ ఎప్పుడు చేసిన 2017లో చేసారు. ఇంకా 2 years ఉంది. అది ఎక్స్పెక్టెడ్ డిస్కంటిన్యూ అని. అండ్ ఇక్కడ ఎండ్ ఆఫ్ సర్వీస్ అప్డేట్ కూడా ఎప్పుడు 2021కి ఎండ్ ఆఫ్ సర్వీస్ అప్డేట్ కూడా ఇచ్చేసారు. అంటే రీసెంట్గా ఒక 4 సంవత్సరాల క్రితం అనుకోవచ్చు. స్టిల్ ఇప్పటికీ యూజ్ చేస్తారు. మనకు ఆఫీసెస్ అక్కడికి ఇప్పటికీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ర్యామ్ చూసుకుంటే DDR3 ర్యామ్ వస్తుంది. 1333x600 ఫ్రీక్వెన్సీ, లేకపోతే 1333 1.5 వోల్ట్స్తో పాటు కూడా వస్తుంది. డిఫరెంట్ ఉంది. డ్యూయల్ ఛానల్ మెమరీతో సపోర్ట్ వస్తుంది. ఇంటెల్ వాళ్ళ హెచ్డి గ్రాఫిక్స్ 4600తో పాటు కూడా వస్తుంది అన్నమాట. 350 MHz ఇంటూ 1.2 GHz దాకా టర్బో బూస్ట్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ఎక్స్ లెవెల్ 0.2 అండ్ 12 అప్డేట్ ఉంది. ఓపెన్ GL సపోర్ట్ వస్తుంది. 4.3తో పాటు కూడా వస్తుంది అనమాట. సో బేసిక్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో మాత్రం బేసిక్ వాటికి అన్నిటికీ ఈ ప్రాసెసర్ సరిపోతుంది. నా ఒపీనియన్లో మనం బేసిక్ టాస్క్లకు యూజ్ చేస్తాం కదా, లైక్ హోమ్కి, ఇంట్లో సోషల్ మీడియాకి, చిన్న వీడియో ఎడిటింగ్స్కి, బేసిక్ గేమ్స్కి, అవన్నిటికి సరిపోతుంది బేసిక్ వాటికి. సరే అన్న, ఒకటి ప్రాసెసర్ అన్న అంటే ఎస్ బై ప్రాసెసర్తో పాటు కూడా మీరు టెంపరేచర్ కంట్రోల్ చేయాలంటే ప్రాసెసర్కి సంబంధించిన కూలర్ కూడా తీసుకోవాలి. సో ఆ కూలర్ ఏంటంటే ఇక్కడ యాన్స్ ఈ స్పోర్ట్స్ వాళ్ళది ఐస్ C200 V2 అనమాట. ఆఫ్లైన్లో చెక్ చేయండి. ఆఫ్లైన్లో వచ్చే మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది. ప్రజెంట్ మనకి 250 రూపాయలకు కూడా తీసుకోవచ్చు కదా అన్న అనేసి మీరు అనొచ్చు. ఎస్ అనొచ్చు, కానీ దానికంటే ఇదే బెటర్ అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. జర కొంచెం ప్రెషర్ పడ్డప్పుడు మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ, ఫోటోషాప్ కానీ, లేకపోతే కొంతమంది వీడియో ఎడిటింగ్ కూడా చేస్తారు. అంటే ఓన్లీ ప్రీమియర్ ప్రో అనే కాదు, మీరు ఫిల్మోరా కానీ, షార్ట్ కట్ కానీ, కేడెన్ లైవ్ కానీ, వేరే సాఫ్ట్వేర్స్ ఏమైనా యూజ్ చేస్తే ఇట్లా అక్కడ ఇది కొంచెం మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే 2 హీట్ పైప్స్తో పాటు కూడా వస్తున్నవి. నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాను ఇది. సో నా సెకండ్ సిస్టంలో సో మంచిగా టెంపరేచర్స్ అయితే కంట్రోల్ చేస్తుంది. అండ్ బేసిక్గా కొంచెం ఇన్స్టాలేషన్ ఇక్కడ కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ ఇంటెల్ అండ్ AMDకి రెండింటికి కూడా హోల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇవి పిన్స్ చూసి పెట్టుకోండి, మళ్ళీ పడిపోతే మాత్రం మనం ఏం చేయలేము, మళ్ళీ కొత్త తీసుకోవాల్సిందే. సో ఇక్కడ చూసుకోవచ్చు పిన్స్ ఇట్లా ఉంటాయి బ్యాక్ సైడ్, ఓకేనా. అండ్ ఓవరాల్గా బాగుంది నాకైతే జర బాగానే అనిపించింది. అండ్ అన్ని సపోర్ట్ చేస్తుంది మదర్ బోర్డ్స్కి. ఇక్కడ లెవెల్ 50 కూడా ఉంది, 1200 ఉంది, LGS 1700 సాకెట్స్ అన్నిటికి కూడా సపోర్ట్ చేస్తుంది. సో కాపర్ హీట్ పైప్స్ ఉంటాయి కాబట్టి హీట్ అనేది కొంచెం రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్గా మీకు ఎక్కడ మీకు ఇది పాయింట్ అవుట్ అవుతుంది అంటే మినిమం మీకు నార్మల్ ఐడియల్లో ఉన్నప్పుడు 1-2 డిగ్రీలు ఉంటుంది.
హెవీ లోడ్ చేసినప్పుడు మీకు 5 to 8 degrees డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ ఫ్యాన్కి కాపర్ హీట్ పైప్ ఫ్యాన్స్కి అనమాట. సో ఇది బాగుంది కదన్న. నెక్స్ట్ ఏందన్నా అంటే నెక్స్ట్ ఏం లేదు, మదర్ బోర్డ్ అనమాట. సో మదర్ బోర్డ్కి వచ్చేసరికి అయితే కొంచెం డెప్త్కి వెళ్తామే, కొంచెం లెందీగా అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. మదర్ బోర్డ్ కాడికి వచ్చేసరికి ఇక్కడ జెబ్రానిక్స్ వల్ల H81 మదర్ బోర్డ్ తీసుకున్న. దీంట్లో H81లో మీకు చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మాత్రమే M.2 ఆప్షన్ కూడా ఉంది, కానీ మోస్ట్లీ మీరు నేను రికమెండ్ చేయను, కొంచెం బడ్జెట్ కూడా ఎక్సీడ్ అవుతుంది, అవసరం కూడా లేదంటారు. బేసిక్ టాస్క్లకు అన్నిటికీ ఎస్ఎస్డి పర్ఫార్మెన్స్ సరిపోతుంది. ఇక్కడ మెయిన్ మదర్ బోర్డ్లో చూసుకుంటే ఇక్కడ 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి, పవర్ కనెక్టరు, సిపియు పవర్ కనెక్టరు, బేసిక్ విఆర్ఎమ్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ 4 SATA పోర్ట్స్, M.2 స్లాట్ ఇక్కడ మెన్షన్ చేసి గ్రాఫిక్ కార్డ్ స్లాట్ ఉంది. అండ్ అయ్యో చిప్ సెట్ తో పాటు తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ సైడ్లో చూసుకుంటే బ్యాక్ సైడ్ పోర్ట్ చూసుకుంటే 6 USB 2.2 పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ డిస్ప్లే పోర్ట్ వచ్చేసరికి అయితే VGA డిస్ప్లే పోర్ట్ వస్తుంది, ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్స్ కూడా వస్తున్నాయి. HDMI పోర్ట్ అవేమి లేవు ఇక్కడ. అండ్ ఇక్కడ వేరే దానికి ఉంది. ఇక్కడ యాక్చువల్లీ చూసుకుంటే ఇది ఇంకొక పిక్చర్ తీసారు ఏమి కానీ ఇక్కడ చూస్తే గిట్లా HDMI పోర్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంతకుముందు దాంట్లోనేమో ఇక్కడ HDMI పోర్ట్ లేదు. సో ఒకసారి చూసుకోండి ఏ మోడల్ వస్తుందో మీకు. ఆఫ్లైన్లో అయితే గిట్లా మీకు డిఫరెంట్ ఉన్నదే చూపించేస్తారు. సో ఇక్కడ మెయిన్ ఆబ్వియస్గా SATA కేబుల్స్ వస్తాయి, IO షీల్డ్తో పాటు కూడా వస్తుంది. మెయిన్ ఏమంటారు H81 చిప్సెట్, HDMI పోర్ట్ సపోర్ట్ ఉంది అంటే ఇక్కడ పిక్చర్ అయితే మీకు చూపిస్తున్నా అంతే. ఈ మదర్ బోర్డ్ ఇట్లా ఉంటుందని ఆఫ్లైన్లోకి వెళ్ళి చూడండి. ఈ ప్రైస్ ఉండకపోవచ్చు, ఇంకా నేను నా సిస్టమ్ తీసుకున్నప్పుడు అయితే 2500-2400 మధ్యలో తీసుకున్న H81 మదర్ బోర్డు. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అదొకటి కన్సిడర్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ అనమాట. సో ర్యామ్ చూసుకుంటే మాత్రం కన్సిస్టెన్సీ 8GB ర్యామ్ తీసుకుంటే DDR3 1600 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ. సో 1600 ఎందుకన్నా అంటే ఇక్కడ మీకు ప్రాసెసర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఇక్కడ మీకు చూపించిన కదా. ర్యామ్ కంపాటబిలిటీలో 1333 ఉంది, లేకపోతే 1600 ఉంది. సో ఆ 1600 ర్యామ్ ఏదైతే ఉందో మీరు ఇది తీసుకుంటే సరిపోతే 8GB మెమరీ సరిపోతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో 8GB ఇనఫ్ అంటాను. తర్వాత అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఇంకొక 8GB తీసుకొని 16GB సరిపోతుంది. బేసిక్ యూస్కి హోమ్ వాటికి ఇవి ఇనఫ్ అంటాను. అండ్ పెద్దగా వీటి గురించి ఏం చెప్పాల్సిన అవసరం, కన్సిస్టెన్సీ లోకల్ బ్రాండ్ బై. ఇక్కడ మీకు ర్యామ్ మాడ్యూల్స్ వస్తాయి అంతే. ఇది ప్యాకేజింగ్ ఉంటుంది, 3 years వారంటీతో పాటు కూడా వస్తుంది. ఇట్లా ప్యాకేజింగ్ ఉంటుంది DDR3 ర్యామ్ అది. ఓకే. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రం బై స్టోరేజ్ క్రూషల్ వాళ్ళది BX 500GB 2.5 inches సరిపోతుందండి. నేను SATA కేబుల్స్ చూపించిన కదా, సో చూపిస్తాను. ఇది ల్యాప్టాప్కి పెట్టుకోవచ్చు. అండ్ ఇది పవర్ కనెక్టర్ అండ్ SATA పోర్ట్స్కి. సో క్రూషల్ వాళ్ళది బాగా ఉంటుంది. అట్ ప్రజెంట్ 500GB SSD మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే 2400-2200 మధ్యలో ఉంది ఆఫ్లైన్లో. ఆన్లైన్లో కొంచెం ఎక్కువ ఉంది అనుకోవచ్చు. సో మీకు మదర్ బోర్డ్ ఇక్కడ తగ్గుతుంది, ఇక్కడ కాంపౌండ్స్ ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా ఒకసారి గమనించండి. నెక్స్ట్ చూసుకుంటే ఇది ఎక్కడ పెట్టచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చు అని అంటే ఇంతకుముందుకు మీకు మదర్ బోర్డ్ చూపించిన కదా. సో మదర్ బోర్డ్లో SATA కేబుల్స్ అంటారు. ఇక్కడ రెడ్ కలర్ ఉంటే కొన్ని సిచ్యువేషన్స్లో బ్లాక్ కలర్ కేబుల్స్ కూడా వస్తాయి. సో ఈ కేబుల్స్ ఏవైతేనే మనకు బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఉంది కదా, ఇక్కడ పైన ఉంటుంది. సెకండ్ ఇది వచ్చేసరికి పవర్ సప్లై ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో అక్కడ కనెక్షన్ చేసేస్తే స్క్రూ డ్రైవర్స్ పెట్టి క్యాబినెట్కి పెడితే వచ్చేస్తుంది. సో క్యాబినెట్ కంటే వెళ్ళే ముందు కూడా కొన్ని మిగతా కాంపోనెంట్స్ యాడ్ చేసేవి అక్కడికి వెళ్దాం. సో నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఇది గిగాబైట్ వాళ్ళది G4 GT 1030 అనమాట. ఇది లో ప్రొఫైల్ది 2GBది GDDR5 మెమరీతో పాటు కూడా వస్తుంది. లో ప్రొఫైల్ కాబట్టి మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో 1030 ఎందుకనా అంటే దీని కిందికి పోవద్దంటాను. ప్లస్ 1050 Ti ఇంతకుముందుకు కొన్ని PC బిల్డ్స్లో నేను 1050 Ti కూడా చెప్పినాను, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మాత్రం అది రికమెండ్ అయితే నేను చేయలేను. ఎందుకంటే మార్కెట్లో దొరుకుతలేవు, సెకండ్ హ్యాండ్ యూజ్ చేయాల్సి వస్తుంది. సిమిలర్ అదే సిచ్యువేషన్ అన్నమాట. మనకి RX 550, RX 590, 540 కూడా ఉన్నట్టుంది. ఆ గ్రాఫిక్ కార్డులు ఫస్ట్ హ్యాండ్ దొరుకుతలేవు బై. అట్లీస్ట్ కొన్ని సిచ్యువేషన్స్లో 1030 మీకు ఫస్ట్ హ్యాండ్ దొరుకుతుంది. సో అట్లా అనేసి అయితే తీసుకోమంటే 1030 వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. 710, 740, 730 అట్లాంటి గ్రాఫిక్ కార్డులు అయితే స్కిప్ చేయమంటారు బై. కుదిరితే గిట్లా 1650కి వెళ్ళండి. అది ఒకవేళ 15,000 లోపల వస్తాయి గిట్లా.
అండ్ ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ చూసుకోవచ్చు, పెద్దగా ఏముండదు, నార్మల్ హీట్ సింక్ ఒకటి వస్తుంది. అదే బ్యాక్ సైడ్ చూసుకుంటే డివై పోర్ట్ వస్తుంది, హెచ్డిఎంఐ పోర్ట్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో లో ప్రొఫైల్ అన్నారు కాబట్టి మీకు బ్రాకెట్ ఉంటుంది. సో ఇక్కడ మెటల్ బ్రాకెట్ ఉంది కదా ఇక్కడ పెద్దది. సో ఈ బ్రాకెట్ అనేది మీకు డెల్ పీసీస్ ఉంటాయి కదా సన్నై, లైక్ 10 లీటర్స్ 12 లీటర్స్ అట్లాంటి మినీ పీసెస్ లాగా ఉంటాయి కదా. సో వాటి దాంట్లో కూడా ఇది కంపాటబుల్ అనమాట. సో ఈజీగా దాంట్లో కూడా పెట్టి యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ సిస్టమ్ ఏ పీసీ బిల్డ్కి వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటే 1030 మీ డే వర్క్లో కావాలంటే ఈ గ్రాఫిక్ కార్డ్ సరిపోతుంది. పెద్ద తీసుకోవచ్చు కదా అంటే బడ్జెట్ ఎక్స్టెడ్ కావద్దని చెప్పి తక్కువలో తీసుకుంటున్నాను. అండ్ దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే పవర్ సప్లై. మీరు ఎక్కడ కంజ్యూస్ లెక్కలు చేసినా పవర్ సప్లై అక్కడ మాత్రం కంజ్యూస్ లెక్కలు చేయొద్దు. సో మెయిన్ ఈ పవర్ సప్లై అయితే మ్యాక్సిమం అన్నిట్లో కూడా వచ్చేస్తుంది, అన్ని క్యాబినెట్స్ లాగా కూడా కంపాటబులే. అండ్ పవర్ సప్లై ఈ యూనిక్నెస్ ఏంటంటే ఇది 2 years వారంటీతో పాటు కూడా వస్తుంది అనమాట. VS500L వాల్యూ సిరీస్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మంచి ఫ్యాన్తో పాటు వస్తుంది, 120mm ఫ్యాన్ కాబట్టి టెంపరేచర్స్ ఈజీగా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ప్రొడక్షన్ కూడా వస్తుంది అక్కడ కేబుల్స్ కాడ కూడా. అండ్ వెంటిలేషన్ కూడా చాలా మంచిగా ఉంది. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎంత పవర్ ఎంత దానికి వస్తుందని పిక్చర్స్ చూసుకోవచ్చు. ఇంకా అడిషనల్గా మీకు ఇక్కడ డీటెయిల్గా అంటే ఇక్కడ మెన్షన్ చేసారు. ఇక్కడ మదర్ బోర్డ్కి 20+4 పిన్ ఒకటి వస్తుంది, సిపియూకి 4+4 పిన్ ఒకటి, అండ్ PCIe అంటే 6+2 అని గ్రాఫిక్ కార్డ్కి అనమాట. అండ్ శాటాకి సన్నది వస్తుంది, అది చెప్పిన. అండ్ మోలెక్స్వి 2 వస్తున్నాయి. సో అట్లున్నవి. సో దీని ప్రకారం బట్టి కూడా మీరు కనెక్షన్స్ తీసుకోవచ్చు. సో టెక్నీషియన్కి ఇది అర్థమవుతుంది, నార్మల్గా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇట్లా మీరు షోరూమ్ పీసీ సిస్టమ్ షోరూమ్స్కి వెళ్ళి పర్చేస్ చేస్తే ఇట్లా వాళ్ళు ఈజీగా చేసేస్తారు, మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఫైనల్గా ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏం కావాలంటే క్యాబినెట్. సో క్యాబినెట్ చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ వాళ్ళది మిస్టిక్ సిల్వర్ సిరీస్ క్యాబినెట్ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ ఇది పెద్దగా హంగులతో పాటు ఏం లేదు, సో చాలా బేసిక్ క్యాబినెట్ ఇది. అది హోమ్ యూస్ కానీ తీసుకుంటాను నేను. నార్మల్గా ఏంటంటే గేమింగ్ సిరీస్ అట్లాంటివి కూడా తీసుకోవచ్చు, కానీ ఏంటంటే బేసిక్ క్యాబినెట్ తీసుకున్నాను నేను. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ప్రైస్ తక్కువ ఉంది, 1000 రూపీస్ లోపట్నే ఉంది కాబట్టి ఇది ఆఫ్లైన్లో చూసుకుంటే మీకు 800-900 మధ్యలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ క్యాబినెట్. సో ఇక్కడ లైక్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు 120mm ఫ్యాన్ కూడా ఉంది. ఫ్యూచర్లో పెట్టుకోవాలంటే మీరు పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు, ఇక్కడ పైన పవర్ సప్లై వస్తుంది అండ్ వెంటిలేషన్ ఉంది. ప్లస్ అక్కడ ఇంకొక 90mmది ఇంకొక మినీ ఫ్యాన్ పెట్టుకోవచ్చు, ఐఓ షీల్డ్ పెట్టుకోవచ్చు, అండ్ గ్రాఫిక్ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఎగ్జాక్ట్గా కావాలంటే ఇక్కడ వీళ్ళు పిక్చర్స్ కూడా పెట్టారు కదా. సో ఇక్కడ చూసుకుంటే 340mm హైట్తో పాటు వస్తుంది, SSD పెట్టుకోవచ్చు, హార్డ్ డిస్క్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ మదర్ బోర్డ్ వస్తుంది, పైన వచ్చేసరికి అయితేనేమో పవర్ సప్లై వస్తుంది. సో నా ఒపీనియన్లో పర్లేదు, తీసుకోవచ్చు అంటాను. అండ్ బేసిక్ యూస్కి బేసిక్ టెంపరేచర్స్కి ఇది సరిపోతుంది. అండ్ మన ఇంట్లో తీసుకున్న కాంపోనెంట్స్ లైక్ కూలర్ కానీ దాని తర్వాత గ్రాఫిక్ కార్డు, పవర్ సప్లై, ఇవి మెయిన్ ఇవి ఈజీగా అడ్జస్ట్ అయిపోతాయి. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే క్యాబినెట్తో పాటే మీకు పవర్ సప్లై కూడా వచ్చేస్తుంది. సో అదైనా సరే యూజ్ చేసుకోవచ్చు, కానీ అంత హెవీగా అయితే వర్క్ అయితే చేయలేరు అనమాట. సో ఇదనమాట పీసీ పార్ట్స్తో మంచి లిస్ట్. అండ్ నేను ఇక్కడ క్యాల్కులేటర్ ఓపెన్ చేసి పెట్టాను. సో చూద్దాం యాక్చువల్లీ ఎంత పడుతుంది, కాంపోనెంట్స్ యొక్క ప్రైస్ ఎంత పడుతుందని ఒకసారి చూద్దాం మనం ఒకసారి. సో ఫస్ట్ ప్రాసెస్ చూసుకుంటే 3499 ప్రైస్ అయితే ఉంది కదా. సో దీని ప్రకారం యాడ్ చేసుకుని నెక్స్ట్ కూలర్ చూసుకుంటే 649 కూలర్ ఉంది. అది కాపర్ హీట్ పైప్స్తో పోతే కొంచెం కూలర్ కాబట్టి జర బాగానే ఉంటుంది. దాని తర్వాత మదర్ బోర్డ్ చూసుకుంటే 2040 ఉంది అంటే ఒక ఇయర్ అన్నట్టు ప్రైస్ ఉంది, కానీ బడ్జెట్లో డీసెంట్ మదర్ బోర్డు జెబ్రానిక్స్ నుంచి అయితే. నేను జెబ్రానిక్స్ నుంచి ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే ఫస్ట్ విషయం ఏంటంటే లోకల్గా దొరికిపోతుంది. నా ఏరియాలో హైదరాబాద్ సిటీలో మాత్రం సర్వీస్ సెంటర్ దగ్గరలో ఉందన్నమాట. అది మన ప్యారడైస్కి వెళ్తే గిట్లా ఆ మెట్రో స్టేషన్ స్టాప్ కూడా ఉందన్నమాట. అట్లా అనేసి ఇది జెబ్రానిక్స్ వాళ్ళని చూపిస్తాను. ప్రాబ్లం వచ్చినా ఇక్కడ సర్వీసింగ్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ ర్యామ్ గురించి అయితే ర్యామ్ కూడా మనకు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, కన్సిస్టెంట్ ర్యామ్స్ మనకి ఈజీగా దొరికిపోతాయి. అండ్ ర్యామ్ కూడా మోస్ట్లీ ఎర్రర్స్ రావు. అండ్ 547 ప్రైస్ అయితే ఉంది, 547.
నెక్స్ట్ చూసుకుంటే మాత్రం స్టోరేజ్ కూడా ఇష్యూ ఏం రాదు. సో క్రూషల్ BX 5 సిరీస్ 500 GB స్టోరేజ్ 2690 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ GT 1030 లో ప్రొఫైల్ని ఆఫ్లైన్ చూడండి తక్కువ సైట్లో తీసుకోమనేసి అయితే అంటాను. 8966తో పాటు కూడా వస్తుంది. 8966 అండ్ దాని తర్వాత నెక్స్ట్ పవర్ సప్లై. సో పవర్ సప్లై 2209 పవర్ సప్లైతో పాటు వస్తుంది. 2209 09 అండ్ క్యాబినెట్ చూసుకుంటే 958 క్యాబినెట్తో పాటు వస్తుంది. 958 క్యాబినెట్ అన్నమాట. సో ఇవన్నీ కాంపోనెంట్స్ కలుపుకొని యాడ్ చేసి చూద్దాము. సో యాడ్ చేస్తే 21,558 రూపీస్కి ఈ పీసీ బిల్ అవుతుంది. అంటే 22,000 లోపట ఈ పీసీ బిల్ అయితే తయారు చేసినాం అనుకోవచ్చు. ఆఫ్లైన్లోకి వెళ్తే మీకు ఇంకా తక్కువకి రావచ్చు. నా ఒపీనియన్లో ఆఫ్లైన్లో మీకు ఇంకా వాల్యూ ఫర్ మనీ వస్తుంది. 20,000కి వచ్చే అవకాశం ఉంటుంది. 2-3 వేలు తగ్గొచ్చు. ఎందుకంటే కాంపోనెంట్స్ ఇంకా తక్కువకి వస్తాయి ఆఫ్లైన్లో. ప్లస్ మీరు గ్రాఫిక్ కార్డ్ చేంజ్ చేసుకోవాలన్నా సరే ఇంకా తక్కువకి వస్తాయి. ఇక్కడ మెయిన్ మనకి ఈ గ్రాఫిక్ కార్డే దగ్గర 9,000 ఉంది. సో ఈ పీసీ బిల్లులో 9,000కి ఎక్కువ అదే తీసుకుంది. ఇన్కేస్ ఇంకా తక్కువలో కావాలంటే అది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే నేను రికమెండ్ చేస్తాను. సో ఇన్ కేస్ మీకు బడ్జెట్ సెట్ కావట్లేదు అయినా గ్రాఫిక్ కార్డ్ అంత బడ్జెట్ పెట్టలేమంటే ఇట్లా మీరు GT 710 తీసుకుంటానంటే మీరు టెంపరీ సిచ్యువేషన్స్లో తీసుకోండి అనేసి అయితే అంటాను. అంతే తప్పించి మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఇది తీసుకోకండి. బడ్జెట్ లేదంటే GT 1010 తీసుకోండి. ఒక లైక్ అది 3,000 4,000 ఉంది. సో 3 4 అంటే ఇట్లా ఇక్కడ 4 5 6 7 8 ఓకే ఇంకొక 4,000 5,000 డిఫరెన్స్ వస్తుంది. సో 4,000 మైనస్ అది 9,000 కదా. 4,000 డిఫరెన్స్ 5,000 అది 4,000 అంటే ఇది 5,000 డిఫరెన్స్ వస్తుంది. సో 5,000 తగ్గించేస్తే ఇట్లా మీకు ఇంకా తక్కువకి వస్తుంది. ఇక్కడ 5,000 మైనస్ అంటే 16,000-17,000 కూడా పీసీ బిల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నేను నా ఒపీనియన్లో ఈ ప్రాసెసర్తో పాటు వచ్చే పీసీ బిల్డ్ దేనికి అంటే ముందే చెప్తున్నాను. ఎంట్రీ లెవెల్ బేసిక్ స్పోర్ట్స్ టైటిల్స్ గేమ్స్ ఉంటాయి కదా లైక్ వ్యాలోరెంట్ ఆడొచ్చు దీంట్లో. అండ్ ఫార్ట్నైట్ ఆడొచ్చు కానీ 30 FPS 720p లో సెట్టింగ్స్లో పెట్టుకొని పర్ఫార్మెన్స్ మోడ్ ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. గేమింగ్కి ఇవే పాత గేమ్స్ ఉంటాయి కదా లైక్ 2016 2018 ప్రీవియస్ గేమ్స్ ఒక 10 years 10 సంవత్సరాలు 7-8 సంవత్సరాల క్రితం గేమ్స్ అన్నమాట. బిఫోర్ 2020 అనుకోండి ఆ గేమ్స్ ఆడుకోవచ్చు మీరు. దాని తర్వాత ఎడిటింగ్ వచ్చేసరికి అయితేనేమో షార్ట్ కట్ కేడెన్ లైవ్ ఫిల్మోరా ఇవి యూజ్ చేసుకోవచ్చు. ప్రీమియర్ ప్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వీటికి వచ్చేసరికి అయితే మాత్రం లేటెస్ట్ అయితే పని చేయవు. లైక్ 2019 ఓల్డ్ వర్జన్స్ అయితే ఇట్లా రన్ చేసుకోవచ్చు. బేసిక్ వర్క్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. డిజైనింగ్ వర్క్ కూడా అంతే. అండ్ ఆల్సో నెక్స్ట్ దాని తర్వాత చూసుకుంటే ఫోటోషాప్ చూసుకుంటే మాత్రం ఫోటోషాప్ కూడా అదే పరిస్థితి. కొన్ని సిచ్యువేషన్స్లో లేటెస్ట్ అయితే రన్ కాకపోవచ్చు కానీ ఓల్డ్ వర్జన్స్ ఉంటాయి కదా లైక్ 2-3 years బ్యాక్ అవి రన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫోటోషాప్ వద్దంటే ఇట్లా గింప్ ఉంది, లేకపోతే ఆన్లైన్ బేస్డ్ ఫోటోపియా కూడా ఉంది. అవి కూడా మీరు ఈ ప్రాసెసర్తో పాటు బిల్డ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. టెంపరేచర్ కంట్రోల్ కావాలంటే యాంటీ స్పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. మిగతా బేసిక్ వర్క్స్ అన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. ఓవరాల్గా వన్ ఆఫ్ ద గుడ్ పీసీ బిల్డ్స్ అనేసి అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ వాల్యూ ఫర్ మనీ అంటారు ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు పర్చేజ్ చేసుకోవాలంటే ఈ కాంపోనెంట్స్ మీకు అవైలబుల్ ఉంటే మార్కెట్లో మీరు వెళ్ళి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వీడియో. ఒకవేళ ఈ వీడియో యూస్ఫుల్ అయింది మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే చేయండి. ఇంకా డౌట్స్ ఉన్నాయి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే మ్యాక్సిమం కింద కామెంట్ చేయండి, రిప్లై ఇంకా ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ దాకా చూసారు కదా. ఈ పీసీ బిల్డ్ అయితే మోస్ట్లీ తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకి అందరికీ సరిపోతుంది. దీంట్లో నేను ఒకటే మాట చెప్తున్నాను, మీ బేసిక్ టాస్క్లన్నీ అయిపోతాయి. మీకు ఫోటోషాప్ ఎడిటింగ్ అంటే మాత్రమే ఓల్డ్ వర్జన్స్ యూజ్ చేసుకోవాలి. వీడియో ఎడిటింగ్ అయితే కొంచెం కష్టము. వీడియో ఎడిటింగ్కి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్స్ గురించి లిస్ట్ కావాలంటే మీకు క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి, నేను సాఫ్ట్వేర్స్ మీకు కామెంట్ రిప్లై చేస్తాను. అండ్ బడ్జెట్ ఉన్న వాళ్ళు ఈ పీసీ బిల్డ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అట్ ప్రెజెంట్ వాల్యూ ఫర్ మనీ అయితే ఇది ఉంది. ఓవరాల్ చూసుకుంటే వన్ ఆఫ్ ద గుడ్ పీసీ బిల్డ్స్ అంటాను. అండ్ వీడియో ఎలా అనిపించింది, నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.